అర్ధరాత్రి సమయం. రాజా అశోక్ తన భవనంలో గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడే తన కళ్ళు గట్టిగా వచ్చిన గజ్జల శబ్దానికి తెరుచుకుంటాయి. రాజా అశోక్ ఆశ్చర్యంతో లేస్తాడు. ఇది చంద్రముఖి గజ్జల శబ్దంలా ఉంది, కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? తనని వాళ్ళు నేను ప్రాణాలతో కాల్చి చంపాను కదా. అప్పుడే రాజా అశోక్ చెవులకు ఒక స్త్రీ భయంకరమైన గొంతు వినిపిస్తుంది. నువ్వు నన్ను ప్రాణాలతో కాల్చి చంపావు. ఇప్పుడు నేను నిన్ను, నీ వంశాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. నీ రాబోయే తరాలను నేను అంతం చేస్తాను. రాజా అశోక్ అటూ ఇటూ చూస్తాడు. అప్పుడే భవనంలోకి నల్లని పొగ కమ్ముకుంటుంది. ఉన్నట్టుండి ఆ నల్లని పొగ ఒక భయంకరంగా కనిపించే కాలిపోయిన స్త్రీగా మారుతుంది. నువ్వు చంద్రముఖివి కదా? అవును, నేను చంద్రముఖిని. నీ మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఈ లోకంలోకొచ్చాను. నీ కుటుంబాన్ని నేను పూర్తిగా అంతం చేసేంత వరకు ఇక్కడ్నుంచి తిరిగి వెళ్లను. ఉన్నట్టుండి రాజా అశోక్ శరీరానికి నిప్పంటుకుంటుంది. అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన అరుపు విని తన భార్య రాణి రుక్మిణి ఇంకా భవనం రాజగురు అక్కడికొస్తారు. ఎదురుగా ఉన్న భయంకరమైన స్త్రీని చూసి రాజగురు అరుస్తూ రాణి రుక్మిణితో ఇలా అంటారు. మహారాణి, తను చంద్రముఖి. తను తిరిగొచ్చింది. మీ పుత్రుని తీసుకుని ఈ భవనం నుంచి దూరంగా వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రాకండి. చంద్రముఖిని ఈ గదిలో బంధించేస్తాను. ఏ రోజైతే ఈ తలుపు తెరుచుకుంటుందో ఆ రోజు చంద్రముఖి విముక్తిని పొంది అల్లకల్లోలను సృష్టిస్తుంది. ఆ మాట చెప్పి రాజగురు తన మెడలో ఉన్న ఓం లాకెట్ ని తీసి చంద్రముఖి ముందు ఉంచుతాడు. చంద్రముఖి మళ్లీ నల్లని పొగలా మారిపోతుంది. రాజగురు వెంటనే రాణి రుక్మిణిని తీసుకుని రాజా అశోక్ భవనం నుండి బయటికి వస్తాడు. ఆ తర్వాత తలుపుని మూసేస్తాడు. ఆ ఓం లాకెట్ ని తలుపు గొళ్ళానికి తగిలిస్తాడు. ఆ సంఘటన జరిగిన 200 సంవత్సరాల తరువాత కౌశల్యాదేవి తన బంగళా గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడే ఒక లగ్జరీ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆ కార్ లోపల్నుంచి కౌశల్యాదేవి కొడుకు ఆర్యన్ ఒక అందమైన అమ్మాయితో కౌశల్యాదేవి దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ మామ్. బహుశా లండన్లో ఉండి నువ్వు నీ సంస్కారాలను మర్చిపోయినట్టున్నావు. ఆర్యన్, ఇక్కడ మనం నమస్కారం పెట్టుకుంటాం. నీతో వచ్చిన ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, తన పేరు పూనం. నేను పూనంని లండన్లోనే పెళ్లి చేసుకున్నాను. తను నీ కోడలు. లండన్లో పెళ్లి చేసుకున్నావా? పిచ్చి వెధవా! నువ్వింత అందమైన కోడల్ని పెళ్లికి ముందే ఇక్కడికి తీసుకొచ్చుంటే నేను నీకు పెళ్లి అంగరంగ వైభవంగా చేసేదాన్ని. నీకు కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరమేముంది? అప్పుడే కారులో నుంచి ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయితో ఆర్యన్ దగ్గరకొచ్చి నిలబడతాడు. ఆర్యన్ నవ్వుతూ వాళ్లమ్మతో ఇలా అంటాడు. అమ్మా, తను నా స్నేహితుడు రాహుల్. తను తన భార్య దిశ. వీళ్ళిద్దరూ కూడా అమెరికాలోనే ఉంటారు. కొన్ని రోజులు ఇండియాని తిరిగి చూడడానికి వచ్చారు. కౌశల్యాదేవి వాళ్లందర్నీ బంగ్లాలోకి తీసుకువెళ్తుంది. కాసేపటి తర్వాత ఆర్యన్ వాళ్లమ్మతో, పూనంకి మన సంగ్రామం భవనం చూడాలని చాలా ఆశగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే పూనంకి చరిత్ర అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే రాహుల్ దిశ కూడా మన సంగ్రాంపూర్ భవనాన్ని చూడ్డానికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. బాబూ, నీకు తెలుసు కదా ఆ బంగళా శపించబడిందని. దాని గురించి విచిత్రమైన కథలు ఉన్నాయి. మీ నాన్న నన్ను కూడా ఎప్పుడూ అక్కడికి వెళ్ళొద్దనేవారు. ఇవన్నీ పాత మాటలమ్మా. ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. ఒకవేళ నీకు రావడం ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు. కానీ నేను నా వైఫ్ ఇంకా స్నేహితులతో కలిసి ఆ బంగాళాకి తప్పకుండా వెళ్తాను. వద్దు బాబూ, నేను నిన్నక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వను. నీ భార్య, నీ స్నేహితులకు అక్కడికి వెళ్లాలని అంత ఆశగా ఉంటే నేను కూడా మీ అందరితో పాటు వస్తాను. మరుసటి రోజు వాళ్లందరూ సంగ్రాంపూర్ దగ్గర రోడ్డు మీద ఉంటారు. ఆర్యన్ చేతిలో మ్యాప్ పట్టుకుని ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ రాహుల్ ఆర్యన్తో నవ్వుతూ ఇలా అంటాడు. అరే ఆర్యన్, ఇది 200 సంవత్సరం నాటి పాత మ్యాప్. ఈ నెలలో ఈ ప్రపంచం అంతా చాలా మారిపోయి ఉంటుంది. ఎవరినైనా అడిగి తెలుసుకో ఈ బంగాళా ఎక్కడుందని. రాహుల్ మాటకి దిశ నవ్వుతుంది. రాహుల్ చెప్పింది నిజమే. అది కాకుండా ఆ బంగళా మీ పూర్వీకులది. ఆఫ్టర్ ఆల్ నువ్వా బంగళాకి రాజువి కదా. అప్పుడే వాళ్లందరి చెవులకు ఒక సాధువు మాట వినిపిస్తుంది. ఎవరు మీరందరూ? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము సంగ్రాంపూర్ భవనానికి వెళ్ళాలి. సంగ్రాంపూర్ భవనం పేరు వినగానే సాధువు ఆశ్చర్యపోతాడు. సంగ్రాంపూర్ భవనంలో
మీకు అసలేం పని ఉంది? నిజం చెప్పాలంటే నేను ఆ భవనానికి చెందిన వారి వారసుణ్ణి. అర్థమైంది. నా మాట వినండి. పట్టణానికి తిరిగి వెళ్ళండి. సంగ్రాంపూర్ భవనం మామూలు భవనం కాదది, చాలా భయంకరమైన భవనం. ఆ భవనంలో ఇవాటికి చంద్రముఖి గజ్జల చప్పుడు అందరికీ వినిపిస్తూ ఉంటుంది. తన అరుపులు నిద్రపోనివ్వడం లేదు. సాధు మహారాజ్, మాకీ కథలు చెప్పకండి. మాకొక మాట చెప్పండి. భవనం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? నువ్వు నా మాట వినేలా లేవు. సరే విను. నువ్వు ఏ రోడ్డు మీద నిలబడి ఉన్నావో ఈ రోడ్డు మీద తిన్నగా ముందుకు వెళ్ళు. నీకు భవనం కనిపిస్తుంది. ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్యన్, దిశ ఇంకా రాహుల్ కారులో కూర్చుంటారు. కాసేపట్లో వాళ్లందరూ బంగళా దగ్గరికి వెళ్తారు. బంగళాని చూడగానే పూనం ఆశ్చర్యపోతుంది. ఆర్యన్, ఇది పెద్ద రాజభవనంలా కనిపిస్తోంది. పూనం, నేను నీకు చెప్పాను కదా, మా కుటుంబం రాజకుటుంబం అని. అందరూ దీన్ని భవనం అంటారు. నిజానికి ఇది ఒక రాజు కోట. పద, లోపలికి వెళ్దాం. కాసేపటి తరువాత వాళ్లందరూ బంగళా లోపలికి వెళ్తారు. అప్పుడే పూనం దృష్టి బంగళాలో ఉన్న ఒక గది మీద పడుతుంది. ఈ గది బయట ఎందుకు ఓం లాకెట్ని తగిలించారు అంటారు. ఆ గదిలోనే చంద్రముఖి ఆత్మని బంధించారు అని. ఆ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. నా ఉద్దేశం ప్రకారం ఇక మనం వెళ్లి పడుకోవడం మంచిది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. రాహుల్ ఇంకా దిశ ఒక గదిలోకి వెళ్తారు. పూనం ఇంకా ఆర్యన్ బంగళాలో మరో గదిలోకి వెళ్తారు. కౌసల్యాదేవి కూడా వేరే గదిలోకి వెళ్లి పడుకుంటుంది. అర్ధరాత్రి సమయం అవుతుంది. ఉన్నట్టుండి పూనం చెవులకు గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఇవి గజ్జెల శబ్దం కదా. ఇది వింటుంటే ఈ బంగళా లోపల ఎవరో స్త్రీ నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తోంది. కాని ఈ బంగళా ఎన్నో ఏళ్లుగా మూసుంది కదా. పూనం గజ్జెల శబ్దం ఎటువైపు నుంచొస్తుందో ఆ దిక్కున వెళ్తుంది. కాసేపట్లో పూనం ఆ గది దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. ఆ గది బయట ఓం లాకెట్ తగిలించి ఉంటుంది. శబ్దమైతే ఈ గదిలోంచి వస్తోంది. కాని అత్తయ్య ఈ గది తలుపుని తెరవకూడదని చెప్పారు. ఏదైతేనే నేను వెళ్లి చూడాల్సిందే లోపలెవరున్నారని. పూనం ఆ గది తలుపుని తెరుస్తుంది. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి పూనం కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. సగం కాలిన స్త్రీ గజ్జెలు పెట్టుకుని నాట్యం చేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి తను నల్లని పొగలా మారిపోతుంది. పూనం ఎప్పుడైతే గట్టిగా అరవటానికి నోరు తెరుస్తుందో అప్పుడా నల్లని పొగ పూనం నోట్లోకి ప్రవేశిస్తుంది. కాసేపట్లో పూనం మొహం భయంకరంగా మారిపోతుంది. తను ఎంతో వేగంగా బయటికొచ్చి నాట్యం చేయటం మొదలుపెడుతుంది. గదిలో నిద్రపోతున్న దిశ ఉన్నట్టుండి లేస్తుంది. ఈ గజ్జెల శబ్దం ఎక్కడ్నుంచొస్తోంది? దిశ తన భర్త రాహుల్ని నిద్రలేపుతుంది. రాహుల్, చూడు, ఈ గజ్జెల శబ్దం ఎక్కడ్నుంచొస్తోంది? బహుశా బయటెవరో ఉన్నట్టున్నారు. రాహుల్ కళ్ళు నలుపుకుంటూ ఇలా అంటాడు. పడుకో దిశ, ఖచ్చితంగా ఆర్యనాయి అంటాడు. మనల్ని భయపెట్టడానికి ఇలా చేస్తుంటాడు. లేదు రాహుల్, నాకు ఇంకేదో అనిపిస్తోంది. మనం బయటికి వెళ్లి చూడటమే మంచిది. నాకు చాలా భయంగా ఉంది. సరే అయితే పద, వెళ్ళి చూద్దాం బయటెవరున్నారనేది. రాహుల్ ఇంకా దిశ తమ గదిలో నుంచి బయటికి వస్తారు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి దిశ వణికిపోతుంది. తను పూనం కదా, తన మొహం ఎంతో భయంకరంగా ఉంది. తను రాహుల్ని, దిశాని కోపంగా చూస్తూ ఇలా అంటుంది. నేను ఎన్నో ఏళ్లుగా గదిలో బందీగా ఉన్నాను. ఇవాళ అవకాశం దొరికింది. ఇక నేను రాజా అశోక్ వంశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. మీరందరూ చనిపోతారు. ఉన్నట్టుండి రాహుల్, దిశ శరీరాలకు నిప్పంటుకుంటుంది. వాళ్ళిద్దరూ పూర్తిగా అరవటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి అరుపు విని ఆర్యన్ ఇంకా వాళ్లమ్మ కౌసల్య తమ తమ గదుల్లో నుంచి బయటికి వస్తారు. కౌసల్యాదేవి వణికిపోతూ ఆర్యన్తో అంటుంది. ఆర్యన్, తను కోడలు. బహుశా కోడలు శరీరంలో చంద్రముఖి ఆత్మ ప్రవేశించినట్టుంది. ఇప్పుడు తను మనలో ఎవ్వర్నీ ప్రాణాలతో వదిలిపెట్టదు. అప్పుడే పూనం శరీరంలో ఉన్న చంద్రముఖి ఆత్మ ఆర్యన్ని చూసి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. నువ్వే రాజా అశోక్ ఆఖరి వారసుడివి. నిన్ను చంపి నేను నా పగను తీర్చుకుంటాను. ఎవర్ని వదిలిపెట్టను. ఆ మాట చెప్పి భయంకరంగా మారిన పూనం ఆర్యన్ మీదకి దూకుతుంది.
అంతలోనే తన చెవులకు ఒక బరువైన గొంతు వినిపిస్తుంది. నువ్వు అక్కడే ఆగు చంద్రముఖి. ఆ అమ్మాయి శరీరాన్ని వదిలిపెట్టు. ఆర్యన్ ఇంకా కౌసల్యాదేవి చూసేసరికి ఒక ముసలి సాధువు అక్కడ నిలబడి భయంకరంగా మారిన పూనంని కోపంగా చూస్తూ ఉంటాడు. భయంకరంగా ఉన్న పూనం ఆ సాధువు వైపు చూసి మరొక స్త్రీ గొంతుతో, రాజగురు, నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా? నువ్వే నన్ను రాజా అశోక్ గదిలో బంధించావు. ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. అప్పుడే ఆ ముసలి సాధువు తన సంచిలో నుంచి శ్మశానంలోని బూడిదను తీసి పూనం శరీరం మీదకు విసురుతాడు. ఉన్నట్టుండి భయంకరమైన పూనం నోరు తెరుస్తుంది. పూనం నోరు తెరవగానే ఆ నల్లని పొగ బయటికి వస్తుంది. నల్లని పొగ బయటికి వెళ్లిపోతుంది. పూనం స్పృహ తప్పి పడిపోతుంది. ఒకానొక కాలంలో నేను ఈ భవనానికి రాజగురువునే. నేనే చంద్రముఖి ఆత్మను మహారాజు అశోక్ భవనంలో బంధించాను. ఆ గదిన బహుశా నీ భార్య తెరిచినట్టుంది. కానీ రాజా అశోక్ 200 సంవత్సరాల క్రితం నివసించేవారు. అవును, మాలాంటి సాధువుల యోగం ద్వారా ఏళ్ల తరబడి ప్రాణాలతో ఉంటాము. చంద్రముఖి రాజా అశోక్ దర్బారులో నాట్యం చేస్తూ ఉండేది. రాజా అశోక్ ఎప్పుడైతే తెలిసిందో చంద్రముఖి చేతబడి చేస్తుందని, తను చేతబడి చేయడం కోసం నిర్దోషులైన అమాయకులను బలిస్తుందని తెలిసినప్పుడు రాజా అశోక్ చంద్రముఖిని ప్రాణాలతో కాల్చేస్తాడు. ఆ తర్వాత చంద్రముఖి ఆత్మ పగ తీర్చుకోవడానికి నరకం నుండి తిరిగి వచ్చింది. అంటే చంద్రముఖి ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ తను మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తుంది. అందుకని ఇక మీరు ఎప్పుడూ కూడా ఈ భావనం వైపు తిరిగి కూడా చూడకండి. ఆ మాట చెప్పి రాజగురు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆర్యన్ తన భార్య పూనం ఇంకా అమ్మ కౌసల్యాదేవిని తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. తను ఇప్పటికీ తన స్నేహితుడు రాహుల్ దిశాని ఎంతో తలుచుకుంటాడు. రాజ్వీర్ నాసిక్ నుండి ముంబై ఫ్యామిలీ టూర్కి వెళ్తాడు. తను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన చెల్లెలు రియా తన పక్కన కూర్చుని ఉంటుంది. వాళ్ల మమ్మీ డాడీ బ్యాక్ సీట్లో ఉంటారు. రాజ్వీర్, మనం ముంబైకి ఎప్పుడో చేరుకున్నాం. అసలు మనం ఎక్కడుండబోతున్నామో ఇప్పుడైనా చెప్తావా? అవునన్నయ్య, ఎలాగో నాకు చాలా ఆకలిగా ఉంది. అరే అరే, నేను ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కాసేపు డ్రైవ్ చేసిన తరువాత వాళ్ల కార్ ఒక పెద్ద హోటల్ ముందుకు వెళ్లి ఆగుతుంది. ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద హోటల్. హోటల్ తాజ్ ప్యాలెస్. ఇదే నా సర్ప్రైజ్. అన్నయ్య, యు ఆర్ టూ స్వీట్. ఐ లవ్ యూ. వాళ్ళు నలుగురు హోటల్ దగ్గరికి చేరుకుంటారు. రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కూడా అక్కడే ఉంటాడు. వెల్కమ్ టు హోటల్ తాజ్ ప్యాలెస్. హౌ మే ఐ హెల్ప్ యూ? మాకు ఒక ఫ్యామిలీ రూమ్ కావాలి. అక్కడ మేము ఇవాళ రాత్రికి ఉండాలనుకుంటున్నాం. యా, ష్యూర్. రిసెప్షనిస్ట్ రాజ్వీర్ కి తాళమిస్తాడు. వాళ్ళు నలుగురు తమ లగేజ్ తో ఒక గదిలోకి వెళ్తారు. అందులో 4 బెడ్స్ ఉంటాయి. వావన్నయ్య, నువ్వు నిజంగానే చాలా మంచివాడివి. నాకే హోటల్ అంతా తిరిగి చూడాలనుంది. నేను వెళ్ళిరానా? లేదు లేదు, నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. నేను నిన్ను తీసుకెళ్తాను. తన పేరెంట్స్ ని గదిలో వదిలేసి రాజ్వీర్ ఇంకా రియా గదిలోంచి బయలుదేరతారు. ఈ హోటల్ ఏదో భవనంలాగా ఉందన్నయ్యా. అందుకనే నేను అనుకున్నాను మనం ముంబై అంతా చూసేంతవరకు ఇక్కడే ఉండాలి అని. అప్పుడే రాజ్వీర్ కి కొంత దూరంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన అందాన్ని చూసి రాజ్వీర్ ఆశ్చర్యపోతాడు. అలాగే విచిత్రంగానూ అనిపిస్తుంది తను పెళ్లికూతురు బట్టల్లో ఎందుకుంది అని. అరే రియా, నువ్విక అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఆ అమ్మాయిని చూడగానే నన్ను పంపిస్తున్నావు కదా? యాస్టోపైడ్, సైలెంట్గా వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఇప్పుడే వస్తాను. సరే. ఆ మాట చెప్పి రియా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్వీర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రాజ్వీర్. మీరు? నా పేరు సుమిత్ర. ఈ హోటల్లో మీ పెళ్లి జరుగుతుందా? లేదు, నేను కూడా మీలాగే ఈ హోటల్లో ఉంటున్నాను. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? ఐఎమ్ సారీ, బట్ మీరిలా పెళ్లి కూతురులాగా ఇక్కడుంటున్నారా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏం పర్వాలేదు. ఒకవేళ నేను షార్ట్ డ్రెస్ లో ఉంటే
బహుశా మీకు విచిత్రంగా అనిపించదేమో కదా. ఆ, అనిపించదు. అయినా మీరిక్కడ ఒంటరిగా ఉన్నారా, లేక మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఆ నాతో పాటు నా పేరెంట్స్ ఉన్నారు. మీరు వాళ్ళని కలుస్తారా? తను చాలా ఫాస్ట్గా ఉందే. సరే, పర్వాలేదు, చూద్దాం. తప్పకుండా. మీరు అంటున్నారు కదా, తప్పకుండా కలుస్తాను. నాతో పాటు రండి. ఆ అమ్మాయి రాజ్వీర్ని ఒక గదిలోకి తీసుకువెళ్తుంది. ఈ రూమ్ అయితే మా రూమ్ కంటే చాలా పెద్దదిగా ఉంది. బట్ మీ ఫ్యామిలీ ఎక్కడ? ఒక పెళ్లి కూతురికి ఫ్యామిలీ కాదు, పెళ్లి కొడుకు అవసరం ఉంటుంది. ఆ మాట చెప్తూ తను రాజ్వీర్ గుండెల మీద చేయి పెడుతుంది. తనని మంచం మీదకు తోస్తుంది. తను నెమ్మదిగా తన మొహానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. తన చిరునవ్వుతో రాజ్వీర్ కూడా కాస్త దారి తప్పుతాడు. అప్పుడే రాజ్వీర్ దృష్టి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద పడుతుంది. తను చూసేసరికి అద్దంలో పెళ్లి కూతురసలు కనిపించటం లేదు. అప్పుడే ఆ పెళ్లి కూతురు మొహం భయంకరంగా మారుతుంది. రాజ్వీర్ తనని తోసేస్తాడు. వెంటనే పారిపోతాడు. కాని తను ఆ గది తలుపులో నుంచి బయటికొచ్చిన తరువాత కూడా ఆ గదిలోకే చేరుకుంటాడు. రాజ్వీర్, నాలాంటి అందమైన పెళ్లి కూతుర్ని ఎవరైనా ఇలా వదిలేసి వెళ్తారా? రా, నా దగ్గరికి రా. రాజ్వీర్ మళ్లీ తలుపులో నుంచి బయటికి పరిగెడతాడు. 2-3 సార్లు అదే విధంగా చేసి తను కారిడోర్లోకి వస్తాడు. తను కారిడోర్లో ఉండటం చూసి కాస్త ఊపిరి తీసుకుంటాడు. ఆ సమయంలోనే ఒక రూమ్ సర్వీస్ బాయ్ అట్నుంచి వెళ్తూ ఉంటాడు. అరే సార్, మీరు ఎందుకింత భయంగా ఉన్నారు? ఈ గదిలో ఒక దెయ్యం ఉంది. తను నన్ను చంపాలని చూస్తుంది. ఏంటి? గత 6 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాను సార్. ఇక్కడ దెయ్యం గేయం ఏమీ లేదు. అప్పుడే ఆ పెళ్లి కూతురు ఎంతో వేగంగా అక్కడికి వస్తుంది. తను ఆ సర్వీస్ బాయ్ పీక పట్టుకుంటుంది. ఏమన్నావ్? ఇక్కడ ఎవరూ లేరా? ఆ సర్వీస్ బాయ్ కళ్ళు అలాగే ఉండిపోతాయి. రాజ్వీర్ అక్కడ్నుంచి వేగంగా పరిగెడతాడు. తను వెనక్కి తిరిగి చూడాలని అనుకోలేదు. అప్పుడే వెనక నుంచి ఏదో గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఆ తర్వాత తన ముందుకొచ్చేదో పడుతుంది. రాజ్వీర్ కిందకు చూసి భయపడిపోతాడు. అది ఆ సర్వీస్ బాయ్ తెగిపోయిన తల. రాజ్వీర్ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్తాడు. తను లోపల్నుంచి తలుపు మూసేస్తాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. బాబూ రాజ్వీర్, ఏమైంది నీకు? అమ్మా, నాన్న, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ హోటల్ హాంటెడ్. నేనిప్పుడే ఇక్కడ ఒక దెయ్యాన్ని చూశాను. అది ఇక్కడున్న సర్వీస్ బాయ్ని కూడా చంపేసింది. రామ 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 రామ, పదండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్లు నలుగురు తమ లగేజ్ నక్కడే వదిలేసి ఎలాగోలా అక్కడ్నుంచి బయలుదేరతారు. వాళ్లు రిసెప్షన్ దగ్గర ఆగడం కూడా కరెక్ట్ కాదనుకుంటారు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి అది మూసేసుంటుంది. ఈ తలుపెందుకు మూసింది? సార్, మీరిప్పుడే వచ్చారు. ఇంకా మీరు చెక్అవుట్ కూడా చేయనేలేదు. మరి మీరు అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ హోటల్లో ఒక దెయ్యం ఉంది. మేమిక్కడుండి మా ప్రాణాలను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. అరే, మీరు అసలేం మాట్లాడుతున్నారు సార్? అంతలో ఉన్నట్టుండి హోటల్ లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతాయి. ఆ పెళ్లి కూతురు దయ్యం వాళ్ల ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. తనను చూసి మేనేజర్ ఇంకా రిసెప్షనిస్ట్ ఇద్దరికీ మతిపోతుంది. ఏంటి మేనేజర్, నన్ను చూస్తుంటే నీకెలా అనిపిస్తోంది? ఇక వాళ్ళిద్దరూ కూడా గట్టిగా అరుస్తూ తలుపు దగ్గరికి పరిగెడతారు. ఈసారి తాళం పెట్టిన తర్వాత కూడా లాక్ ఓపెన్ అవ్వదు. వాళ్ళు ఆ తలుపుని ఎలాగైనా తెరవడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ ఈ తలుపు మీరిద్దరూ చనిపోయిన తర్వాతే తెరుచుకుంటుంది. లేదు. వాళ్ళిద్దరూ మళ్లీ కారిడోర్లోకి పరిగెడతారు. ఆ పెళ్లి కూతురు దయ్యం కూడా వాళ్ల వెనక పరిగెడుతుంది. తను వాళ్లని పట్టుకోబోతుంది. అంతలోనే వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ ఒక మందిరం ఉంటుంది. పెళ్లి కూతురు దయ్యం ఆ గదిలోకి వెళ్లలేకపోతుంది. బయటికి రండిద్దరూ. ఎంతసేపు లోపల దాక్కుంటారు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. రాజ్వీర్ ఇంకా తన కుటుంబం పూర్తిగా భయపడిపోయుంటుంది. ఆ దెయ్యం మళ్లీ తిరిగి వాళ్ల దగ్గరకొస్తుంది. మీరు వెళ్లి వాళ్లని బయటికి తీసుకురండి, లేదంటే మీలో ఎవ్వర్నీ వదిలిపెట్టను. సుమిత్ర, మేమసలు నీకేం అన్యాయం చేశాం? నువ్విక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇక్కడ అసలు ఎందుకున్నావు?
మాకు అసలు అర్థం కావడం లేదేమి. నువ్వు మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళనివ్వు ప్లీజ్. నేను మిమ్మల్ని వెళ్ళనిచ్చేదాన్నే, కాని ఇప్పుడు మీరు వెళ్ళలేరు. నా దగ్గర రాత్రి వరకే సమయం ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరూ బయటికి రాలేదో తెల్లవారేక నేను వాళ్ళని చంపలేను. కానీ అసలు నువ్వు ఎందుకు వాళ్ళని చంపడానికి ఇంత ఆతృతంగా ఉన్నావు? ఆ పెళ్లి కూతురు దెయ్యం తన కథ గురించి చెప్పటం మొదలు పెడుతుంది. కిందటి నెల తను తన భర్తతో ఆ హోటల్కి వెళ్తుంది. నరేష్, మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాము, ఇక్కడికి వచ్చాము. కాని తెల్లారిన తరువాత నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? అరే, ఇవాళ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత మనం ఢిల్లీ వెళ్ళిపోదాం. అక్కడ ఒక మంచి ఫ్లాట్ తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అతను అలా చెప్పగానే తను తన ఇంట్లో ఉన్న నగలు ఇంకా డబ్బులు తీసుకుని వచ్చేస్తుంది. తనతో పాటు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుంది. కాని అర్ధరాత్రి వేళ తనకేం జరిగిందంటే దాని గురించి తను అస్సలు ఊహించలేదు. డియా, నువ్వు నా కోసం ఎంతో డబ్బుని అరేంజ్ చేశావు. నేను జీవితం అంతా ప్రశాంతంగా సంతోషంగా గడిపేయచ్చు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నరేష్? ఇక నాకు నీ అవసరం లేదు. తను నా కడుపులో కత్తితో పొడిచి నన్ను అంతం చేశాడు. ఈ రిసెప్షనిస్ట్ ఇంకా మేనేజర్కి ఆ విషయం తెలిసింది. అప్పుడు వీళ్లు కూడా దాన్ని దాచిపెట్టడానికి నరేష్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. నా శవాన్ని దాచిపెట్టేశారు. నా ఆత్మ అప్పట్నుంచి ఇక్కడే తిరుగుతోంది. కాని నాలో శక్తులు లేవు. ఇవాళ అమావాస్య రాత్రి, అందుకే నాకు ఎన్నో శక్తులు వచ్చాయి. నీకు చాలా అన్యాయం జరిగింది. కానీ ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వు. మేము నీకు సాయం ఏమీ చేయలేము. ఒకవేళ నువ్వు నాకు సాయం చెయ్యాలనుకోకపోతే ఇదిగో. తను రియాని పట్టుకుంటుంది. అమ్మా రియా, వాళ్ళిద్దరినీ బయటికి తీసుకురా, లేదంటే నేను తనని ఇప్పుడే చంపేస్తాను. వద్దు, నేనిప్పుడే వాళ్ళని తీసుకొస్తాను. మీరు త్వరగా ఎక్కడి నుంచి పదండి. ఆమె ప్రస్తుతం ఇక్కడ లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఎక్కడికి వెళ్ళదు. తను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పాటిగా నేను ప్రాణాలతో ఉండేవాడినా? ఆ మాట విని మేనేజర్ ఇంకా రిసెప్షనిస్ట్ ఇద్దరూ ఆ రూంలోంచి రాజ్వీర్తో బయటికి వస్తారు. ఎప్పుడైతే వాళ్లు హాల్లోకి చేరుకుంటారో అప్పుడు పెళ్లి కూతురు దెయ్యం వాళ్ల ముందుకొస్తుంది. ఏంటిది? మీరందరూ మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని వదిలే, మేము నీకు సాయం చేశాం కదా. పెళ్లి కూతురు దెయ్యం వాళ్ల వైపు చూస్తుంది. అప్పుడే తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. ఆ తర్వాత వాళ్ల కార్ బోనెట్ మీద తలలేని మేనేజర్ శవం పడుతుంది. ఆ శవాన్ని అంత దగ్గరగా చూసి రియా చాలా భయపడుతుంది. వాళ్లందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. వెళ్లే దారిలో ఎన్ని హోటల్స్ వచ్చినా ఇక వాళ్లకి ఎక్కడా ఆగటానికి ధైర్యం సరిపోలేదు. వాళ్ల ఇంటికి వెళ్లి అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. అందరూ సురక్షితంగా ఇంట్లో ఉండటం చూసి ఊపిరి తీసుకుంటారు. కాని ఆ రాత్రిని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు.